కిడ్నీలు ఎలా పనిచేస్తాయో మీరు అడిగారు. దాని తర్వాత అసలు జబ్బులు ఎందుకు వస్తాయి కిడ్నీస్కి అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తాయని చూస్తే ముఖ్యమైన జబ్బులు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలో వచ్చిన గణాంకాలు తీసుకుంటే అతి ముఖ్యమైన జబ్బు ఏంటంటే డయాబెటీస్, అంటే షుగర్ వల్ల ఎక్కువ మంది కిడ్నీ జబ్బున పడుతున్నారు. రెండవ జబ్బు హైపర్ టెన్షన్, బీపీ వల్ల. మూడవ జబ్బు ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇన్ఫ్లమేషన్, వీటి వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. నాలుగో వ్యాధి ఏమో తీసుకుంటే కిడ్నీ రాళ్ళ వల్ల. ఒక ఐదో తీసుకుంటే నిర్మాణాత్మక లోపాలు, అంటే జెనెటిక్ డిజీజెస్ కావచ్చు, వేరే జబ్బుల వల్ల కిడ్నీస్ అనేది చెడిపోవడం జరుగుతుంది. సో ముఖ్యమైన కారణాలు మెయిన్గా తీసుకుంటే కిడ్నీస్కి మెయిన్గా ఈ షుగరు, బీపీ, ఈ రెండు అతి ముఖ్యమైన జబ్బులు. అండ్ ప్రజల్లో కామన్గా ఉండే జబ్బులు. అంటే ఇప్పుడు ఒక నేషనల్ సర్వేస్ తీసుకుంటే 40% మందికి హైపర్ టెన్షన్, బీపీ ఉన్నట్టు సర్వేలో చెప్తున్నాయి. అండ్ షుగర్ తీసుకుంటే 20% మందికి షుగర్ ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి. సో ఇంతమందికి బీపీ, షుగర్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళలో మనము కిడ్నీ జబ్బుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు జబ్బుల వల్లనే కిడ్నీకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా చాలామంది సమాజంలో ఏంటంటే ఈ వాటర్ గురించి మీరు చెప్పారు. చాలామంది వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా రిపీటెడ్ డీహైడ్రేషన్స్, ఎస్పెషల్లీ ఫార్మర్స్ కానీ రూరల్ ఏరియా ఉన్న వాళ్ళు ఈ హీట్ కండిషన్లో పనిచేయడంతో పాటుగా అడిక్వేట్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల రిపీటెడ్గా డీహైడ్రేషన్కి గురై మరి బాడీ పెయిన్స్ వచ్చి పెయిన్ కిల్లర్స్ కూడా తీసుకొని వాళ్ళలో కూడా ఒక ప్రత్యేకమైన జబ్బు వస్తున్నట్టు గుర్తించడం జరిగింది. దాంతోపాటు గ్రౌండ్ వాటర్ ఇంటేక్, చాలా డీప్ బోర్వెల్స్ ఉన్నట్టు గ్రౌండ్ వాటర్ తాగడం వల్ల కూడా కొన్ని లవణాల సాంద్రత వాటిలో ఎక్కువ ఉండి అవి కూడా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతున్నట్టు కొన్ని పరిశోధనలు తెలిసాయి. అంటే పెయిన్ కిల్లర్ యూటిలైజేషను, అడిక్వేట్గా వాటర్ తీసుకోకపోవడము, తర్వాత ఈ డీహైడ్రేషన్కు రిపీటెడ్గా లోను కావడం వల్ల కూడా కిడ్నీ జబ్బులు తెలిసాయి. దాంతోపాటు కిడ్నీలో రాళ్ళు, అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పిన కండిషన్లో రిపీటెడ్ డీహైడ్రేషన్ గురి కావడం వల్ల మూత్రంలో వెలువడేటువంటి లవణాల సాంద్రత పెరిగి అవి స్ఫటికాలుగా మారుతాయి కిడ్నీలో. సింపుల్, మీరు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో షుగర్ కానీ సాల్ట్ కానీ యాడ్ చేస్తూ పోండి, ఏమవుతాయి కొంచెం తర్వాత అవి స్ఫటికాలుగా ఏర్పడతాయి. అంటే అవి వాటర్లో కలగకుండా వాటర్లో ఒక స్ఫటికాలుగా వస్తాయి. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ది కిడ్నీ ఆల్సో. కిడ్నీలో కూడా లవణాల సాంద్రత పెరిగితే దానిలో అడిక్వేట్గా వాటర్ తీసుకోకుండా ఉంటే ఇవే కాల్షియం కానీ, ఆక్సలేట్స్ కానీ, ఫాస్ఫేట్స్ కానీ కిడ్నీలో ప్రెసిపిటేట్ అయ్యి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కూడా కిడ్నీస్ ఎక్కువ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. ఇంకో కారణం కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ రావడం. చాలామందికి రిపీటెడ్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చి అది కాస్త కిడ్నీలో పైకి వెళ్ళి దాన్ని కూడా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా వేరే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉన్నాయి, అంటే ప్రోటీన్ లీక్ చేసేటువంటి జబ్బులు, ఎస్ఎల్ఈ జబ్బు కావచ్చు, నెఫ్రాటిక్ సిండ్రోమ్స్ కావచ్చు, వాటి ద్వారా కూడా ప్రోటీన్ రిపీటెడ్గా లీక్ అయిపోయి కిడ్నీస్ డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా జన్యుపరమైనటువంటి జబ్బులు ఉన్నాయి, కొన్ని నిర్మాణాత్మకమైన జబ్బులు ఉన్నాయి. కిడ్నీ పుట్టుకతోటే కొంతమందికి అబ్నార్మల్గా ఉంటుంది. అలాంటి దానిలో కూడా కిడ్నీస్ డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే చాలా కారణాలు ఉన్నాయి. బట్ మనకి అందరికీ తెలుసుకోవాలంటే ముఖ్యమైన కారణాలు తీసుకుంటే అది ఒకటి షుగర్ జబ్బు, రెండో జబ్బు హైపర్ టెన్షను, మూడోది మనం కిడ్నీలో రాళ్ళు కానీ కావచ్చు, నాలుగోది పెయిన్ కిల్లర్స్, తర్వాత డీహైడ్రేషను వచ్చే వంటి జబ్బులతోటి మరి కిడ్నీస్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళందరూ మన నెఫ్రాలజిస్ట్ సేవలు అందుకోవడానికి పెద్ద పెద్ద హాస్పిటల్కి రావడానికి జరుగుతుందండి.